ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత క్రికెటర్లకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఈ మెగా టోర్నీకి సింగిల్గానే వెళ్లాలని ఆదేశించింది. ఎవరూ కూడా తమ భార్య లేదా గర్ల్ ఫ్రెండ్స్ను తీసుకురావద్దని స్పష్టం చేసింది. నిజానికి ఈ కొత్త రూల్ ఆసీస్ టూర్ వైఫల్యంతోనే తెరపైకి వచ్చింది. అయితే అధికారికంగా మాత్రం అమలు చేసే విషయంలో ఛాంపియన్స్ ట్రోఫీనే తొలి టోర్నీ కానుంది. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతిలో 3-1 తేడాతో ఓటమి పాలైన తర్వాత బీసీసీఐ 10 పాయింట్లతో కూడిన కొత్త రూల్స్ తీసుకొచ్చింది. దీనిలో క్రికెట్ల భార్యలు ప్రియురాల గురించే ముఖ్యమైన నిబంధన తెచ్చింది. టీమిండియా విదేశీ పర్యటన సమయంలో క్రికెటర్ల వెంట కుటుంబ సభ్యులు ఉండడంపై బీసీసీఐ ఆంక్షలు విధించింది. టోర్నీ 45 రోజుల కంటే ఎక్కువ రోజులైతే భాగస్వామి పిల్లలు 2 వారాలు ఉండేందుకు అనుమతించింది. ఒకవేళ 45 రోజుల కంటే తక్కువైతే కేవలం వారం రోజులు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ కేవలం 15 రోజుల టోర్నీ కావడంతో బీసీసీఐ అనుమతి నిరాకరించినట్టు తెలుస్తోంది. దీనిపై పలువురు సీనియర్ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. పలువురు ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మను రిక్వెస్ట్ చేయగా ఇదే విషయంపై చీఫ్ సెలెక్టర్ అగార్కర్తో అతను పలుసార్లు మాట్లాడినట్టు తెలుస్తుంది. కానీ బీసీసీఐ మాత్రం రూల్స్ విషయంలో వెనక్కి తగ్గలేదు. గతంలో రోహిత్ శర్మను ఇదే అంశంపై ప్రశ్నించినప్పుడు మీడియాపై అతను చిందులు తొక్కాడు. బోర్డు అధికారికంగా ప్రకటించలేదు కదా అంటూ మాట్లాడాడు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి మరో 2 రోజుల్లో జట్టు బయలుదేరుతున్న వేళ కొత్త రూల్స్పై ఆటగాళ్లకు బీసీసీఐ క్లారిటీ ఇచ్చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీకి మేనేజర్గా ఎంపికైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ దేవరాజును పిలిచి కొత్త రూల్స్ను వివరించినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ రూల్స్ అమలు చేసే విషయంలో ఎలాంటి అలసత్వం ఉండొద్దని కూడా ఆయనకు బోర్డు వర్గాలు తేల్చి చెప్పినట్టు సమాచారం. మిగిలిన రూల్స్ను కూడా చూస్తే మ్యాచ్లు పర్యటన సందర్భంగా ఆటగాళ్లు విడివిడిగా కాకుండా జట్టుతో కలిసి ప్రయాణించాలి. బ్యాగేజీ విషయంలోనూ ప్లేయర్లంతా నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఆటగాడు పరిమితికి మించి బ్యాగేజీ తీసుకొస్తే అందుకు అయ్యే ఖర్చులను వారే భరించాల్సి ఉంటుంది. ఇక సిరీస్లకు ఆటగాళ్లు తమ వ్యక్తిగత మేనేజర్లు, చెఫ్స్, అసిస్టెంట్స్, సెక్యూరిటీని తీసుకురావడంపై కూడా బీసీసీఐ నిషేధం విధించింది. దీనికి బీసీసీఐ అనుమతి తప్పనిసరి. ఈ రూల్స్ సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా జట్టుకు ఎంపికైన ప్రతి ప్లేయర్ పాటించాల్సిందేనని బోర్డు స్పష్టం చేసింది.